హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక మంచి డిష్ తీసుకొచ్చేసానండి. అది బేబీకార్న్ 65. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వెజ్ స్టార్టర్లో చెప్పాలంటే ఫస్ట్ బేబీకార్న్ 65 చెప్తాం. మరి ఈ బేబీకార్న్ 65 ఇంట్లోనే చాలా ఈజీ స్టెప్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడా మిస్ కాకుండా చూడండి. మరి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బేబీకార్న్ తీసుకోవాలండి. సో బేబీకార్న్ ఇట్లా తీసుకున్న తర్వాత మనం చక్కగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో కట్ చేసుకుని దాన్ని మనకి కావాల్సిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ కట్ చేయొద్దు, మీడియం సైజ్ ఉండాలన్నమాట. ఇలా మీడియం సైజులో మనం పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అది బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బేబీకార్న్ పీసెస్ని వేసేసుకొని ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ చేసుకునేటప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్లో మనం వేసుకుంటాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. సో చూసారా, మనకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒక 2 మరుగులు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బేబీకార్న్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటాం అన్నమాట. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత దాంట్లో మీరు కొంచెం కోల్డ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆ ప్రిపరేషన్ అంతా చేసుకుంటాం కదా, అప్పుడు మనకి చేతులు కాలకుండా ఉంటాయి. సో కూల్ వాటర్ వేసేసుకుని ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అండి, మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలంతటికి ఆ పిండి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాము. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకుని మనం ఈ బేబీకార్న్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి, వెంటనే ఫ్రై అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి, అంటే లోపల కూడా చాలా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా 2 sides తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. సో దట్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో స్వీట్ కార్న్ సరిగ్గా కుక్ అవ్వకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, అస్సలు బాగోదు టేస్ట్. మనం బాయిల్ చేసాము, అలాగే ఫ్రై కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ పచ్చిగా ఉండదు, చాలా ప్రాపర్గా కుక్ అవుతుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ బేబీకార్న్ 65. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 cube బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. సో నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకున్నాను జింజర్ గార్లిక్. సో ఆ ఫ్లేవర్ ఉంటే ఈ 65 చాలా బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఓన్లీ 2 పచ్చిమిర్చి అండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో. సో మీ ఇష్టం, మీకు ఏదైనా నచ్చితే అది వేసుకోవచ్చు. కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం పెప్పర్, అలాగే సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, అలాగే అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను. సో మీకు కొంచెం ఎక్కువ టమాటో సాస్ ఉంటే ఇష్టపడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ వేసేసుకుని చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. సో లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం ఫ్రై చేసిన కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి, దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. నేనైతే కొత్తిమీర ఏం యాడ్ చేయట్లేదు.
అంతే అండి, బేబీకార్న్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.